ఠాగూర్ సినిమాలో హాస్పిటల్ సీన్ తరహా ఘటనలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉన్నా వాళ్ళ సెంటిమెంట్ ను సొమ్ము చేసుకుంటున్నాయి కొన్ని ఆసుపత్రులు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ధరణి ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. దోర్నకల్లో ఓ మహిళను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో స్థానికులు మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం ధరణి ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స కోసం ₹1,00,000 చెల్లించాలని సూచించడంతో ప్రాణం కాపాడుకోవడం కోసం కుటుంబ సభ్యులు డబ్బులు చెల్లించారు. డబ్బులు చెల్లించిన కొన్ని గంటల్లోనే మహిళ మృతి చెందిందని హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. వీడియో తీసి చేస్తే ఏమొస్తుంది చెప్పి పదిన్నర టైంలో పోతే సార్ ఇది గుర్తు తెలియని వ్యక్తి వెనక నుండి గుద్దేసి పారిపోయింది సార్. అక్కడ నుండి ఇక్కడ 108కి ఫోన్ చేస్తే అక్కడ నుండి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకోపోతే సార్ ఇది క్రిటికల్ ఇది కేసు మా కాడ లేవు, ఇలాంటి ట్రీట్మెంట్ చేయడానికి మీరు ధరణి హాస్పిటల్లో తీసుకోపోండి, అక్కడ ట్రీట్మెంట్ మంచిగా చేస్తారని అన్నారు సార్. అక్కడ నుండి తీసుకోపోతే సార్ అక్కడ ₹1,00,000 ఖర్చు అయింది బాబు అట్లా అంటే సార్ మేము గంట వ్యవధిలోనే ₹1,00,000 కట్టినాం సార్ అడ్వాన్స్. ₹1,00,000 కడితే అక్కడ నుండి సరే ₹1,00,000 కట్టిరుగా చేద్దామనే ప్రయత్నంలోనే ఇక 3-4 గంటలు కాగానే మనిషి డెడ్ చనిపోయింది అన్నారు సార్. అక్కడ నుండి ఖర్చు అయిందిగా మరి మా డబ్బులు మాకు రిటర్న్ ఇవ్వండి అట్లా చెప్తే సార్ మేము ఇవ్వం, మేము మాది చేసినంత ట్రీట్మెంట్ మేము చేసినాం, చనిపోయిన మనిషిని మేమేం చెప్తాం, మీరు ఎవరికి చెప్తారో వాళ్ళకి చెప్పుకోండి. అక్కడ నుండి అంత గొడవ చేస్తే ఒక 50,000 తిరిగి ఇచ్చారు సార్. 50,000 తీస్తే అక్కడ నుండి ఇది మార్చర్లో పోలీస్ సార్ వాళ్ళు కూడా దీన్ని కొంచెం సీరియస్గా తీసుకోవాలని కానీ చూసుకొని వాళ్ళు ఠాగూర్ సినిమా వ్యవధిలో మాకు అలాంటి ఆటలు ఆడిపించారు సార్. అక్కడ నుండి మీరేం చేసుకుంటారో చేసుకోండి, ఎవరు చెప్పుకుంటారో వాళ్ళని చెప్పుకోండి అలాంటి ముందుగానే మహిళ మృతి చెంది ఉండవచ్చునని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ నుంచి కావాలని అన్యాయంగా ఆసుపత్రి యాజమాన్యం డబ్బులు వసూలు చేశారని కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. 2-3 గంటలకు ట్రీట్మెంట్ అందించినందుకే ₹1,00,000 అయ్యిందని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. తాము కట్టిన డబ్బులు ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. రోగుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్న ధరణి ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరిన్ని అప్డేట్ చూసే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.